అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసాం తనకి, అంటే కండిషన్ అయితే ప్రాపర్గా లేదని, కొంచెం సివియర్గానే ఉందని చెప్పి మేము ఎక్స్ప్లెయిన్ చేసి అడ్మిట్ చేసుకున్నాం హాస్పిటల్లో. మనం చూడొచ్చు ఒక్కొక్క బీసీ సంఘం ఈశ్వరాచారి నిన్న 5:30 గంటల ప్రాంతంలో బోడుప్పల్లో జగదిరిగుట్టకు సంబంధించినటువంటి ఈశ్వరాచారి క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు. బీసీ సమస్యల కోసం నిన్న తీన్మార్ మల్లన్న ఆఫీస్కి వెళ్ళాడు 5:30 తర్వాత. అయితే ఆఫీస్కి వెళ్ళినప్పుడు తీన్మార్ మల్లన్న అందుబాటులో లేకపోవడం వల్ల బయటకు వచ్చి పక్కనే ఉన్నటువంటి పెట్రోల్ బంప్లోకి వెళ్ళి పెట్రోల్ తెచ్చుకొని ఆఫీస్ ముందు పోసుకొని నిప్పంటించుకున్నాడు. రాత్రి సాయంత్రమే ఆయనను గాంధీ హాస్పిటల్కి తీసుకొచ్చారు. గాంధీ హాస్పిటల్లో బర్న్ వార్డుల్లో ఆయన చేర్చి చికిత్స అందజేశారు. అయితే ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఆయన చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడికి గాంధీ హాస్పిటల్ ముందు చేరుకొని ధర్నా నిర్వహించారు. ఒక బీసీ బిడ్డ ఇంత ఆత్మహత్య బలిదానానికి పాల్పడితే ఒక్క పేపర్ కూడా రాయలేదనే ఉద్దేశంతో ఆంధ్ర మీడియాను, పెత్తందారుల మీడియా తీరు నిరసిస్తూ బీసీ సంఘాల నాయకులు వాళ్ళ పేపర్లను కావచ్చు, వాళ్ళ ఛానళ్ళను కావచ్చు, వాటన్నిటిని తగలబెట్టి నిరసన తెలిపారు. అయితే కొద్దిసేపటి తర్వాత ఈశ్వరాచారి చనిపోయిన తర్వాత ఆయన మృతదేహాన్ని ర్యాంపు మీదుగా తరలిస్తూ ఉంటే బీసీ సంఘాల నాయకులు పైకి వెళ్ళి అడ్డుకున్నారు. ఒక కనీసం హెల్త్ బులెటిన్ లేకుండా ఒక డాక్టరు అతను ఈశ్వరాచారి చనిపోయిన విషయాన్ని ఒక డాక్టర్ కూడా చెప్పకుండా ఎట్లా మీరు డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం తరలిస్తారనేది వీళ్ళు బీసీ సంఘాల నాయకులు అడ్డుకున్నారు. బీసీ సంఘాల నాయకులకు పోలీసులకు మధ్య పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. తర్వాత ఏదైతే వార్డు ఇన్ఛార్జ్ ఉంటాడో, బర్న్స్ వార్డు ఏదైతే ఇన్ఛార్జ్ ఉంటారో ఇన్ఛార్జి అక్కడికి వచ్చి తీన్మార్ మల్లన్నకు సమాధానం చెప్పారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ తల్లికి కావచ్చు, ఈశ్వరాచారి తల్లికి కావచ్చు, ఆయన భార్య కావచ్చు వచ్చి సమాధానం చెప్పారు. మేము అందించాల్సిన ట్రీట్మెంట్ అందించాము, మేము ఏమీ చేయలేని పరిస్థితిలో ఆయన చనిపోవడం జరిగిందనే విషయాన్ని బయట చెప్పారు. తల్లి, భార్య, తమ్ముడు కొంచెం గట్టిగా చెప్పండి. దగ్గర పెట్టు ప్రవీణ్. సరే, ఆ పేషెంట్ నిన్న ఈవినింగ్ చాలా సివియర్ గాయాలతో, కాలిన గాయాలతో హాస్పిటల్కి వచ్చారు సార్. వచ్చినప్పుడు మేము ఇక్కడ క్యాజువాలిటీలో రిసీవ్ చేసుకున్నాము. ఇమీడియట్గా మనం సెంట్రల్ లైన్ వేసాము, ఐవి ఫ్లూయిడ్స్ అవి స్టార్ట్ చేసాము. సో మేము మా అసెస్మెంట్లో తనకి 95% పైగా గాయాలు ఉన్నాయి సార్, బాడీ అంతా కూడా గాయాలు ఉన్నాయి. సో మేము అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసాం తనకి, అంటే కండిషన్ అయితే ప్రాపర్గా లేదని, కొంచెం సివియర్గానే ఉందని చెప్పి మేము ఎక్స్ప్లెయిన్ చేసి అడ్మిట్ చేసుకున్నాం హాస్పిటల్లో.
అన్నీ రిస్క్ అప్పటి నుంచే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాం. నైట్ అంతా కూడా అలాగే ఫ్లూయిడ్స్, ఐవి ఫ్లూయిడ్స్, ఎక్కడైనా స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఫర్ బర్న్స్ ఉండేది. హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ బర్న్స్ ఉన్నాయి తనకి యాక్చువల్గా. కొద్దిసేపటి క్రితమే అలాగే నిరసన తెలుపుతున్నటువంటి బీసీ సంఘాల నాయకులను పోలీసులు తరలించడం జరిగింది. అట్లాగే తీన్మార్ మల్లలను కూడా పోలీస్ వ్యాన్లో ఎక్కించి ఎమర్పేట పోలీస్ స్టేషన్కి తరలించినట్లు తెలుస్తూ ఉన్నది. అట్లా గుచ్చుకోపోతే హాస్పిటల్లో మేము ఉండడం ఎంత ప్రమాదమో మీరు ఉండడం అంతే ప్రమాదం. మీకు అతీతం ఏం కాదు. హాస్పిటల్లో మేము ఉండడం ప్రమాదమే, మీరు ఉండడం ప్రమాదం. మొత్తానికి బీసీ సంఘాల నాయకులు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే శ్రీకాంతాచారి ఆత్మబలిదానంతో ఉద్యమం ఉధృతంగా మారిందో ఇప్పుడు ఈయనతోనే మనకి ఈ బీసీ బిడ్డతో కూడా బీసీ ఉద్యమం పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతంగా కాబోతుందనే విషయం బీసీ సంఘాల నాయకులు అయితే స్పష్టం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ కిరణ్తో కరుణాకర్, గాంధీ హాస్పిటల్ నుంచి. చూడొచ్చు బీసీ సంఘాల నాయకులను బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూడొచ్చు బీసీ సంఘాల నాయకులను ఒక్కొక్కరిని లోపలికి ఎక్కిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే ఈరోజు మనం చూడొచ్చు ఒక్కొక్క బీసీ సంఘాల